ఉన్నవాడు అనువాడు, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అని చెప్పేసి మేము ఎరిగి దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి మేము దేవుని సేవలో కొనసాగుతూ ఉంటున్నప్పటికీ ఒక రోజున దేవుని బిడ్డలారా 3 రోజులు తుఫాను, ఫుల్ తుఫాను, గాలి వాన, అదేవిధంగా గడ్డెంతా పడిపోయింది, పైన ఉంటున్న పాకంతా ఎగిరిపోయింది, పైన ఉంటున్న కవర్ అంతా ఎగిరిపోయింది. చిన్న గుడారము సైడ్లలో ఈ విధంగా ఏమంటారు, కంది కట్టెలు కట్టుకొని ఒక చీరలు ఇట్లా కట్టుకొని ఉన్నాం దేవుని బిడ్డలారా. ఉన్నప్పటికీ ఆ యొక్క 3 రోజులు తుఫాను, గాలి, వీచుడు గాలులు, ఫుల్లు ఏది ఏమైనా ఫుల్ వర్షాలు దేవుని బిడ్డలారా. ఆ 3 రోజులలో ఆ యొక్క 2వ రోజు ఆ యొక్క గుడిసెంత తడిసిపోయి నీళ్ళు నిండిపోయినాయి. కూర్చోడానికి, నిలబడడానికి ప్లేస్ లేదు, అసలు ఏమీ ఆధారం లేదు దేవుని బిడ్డలారా. 4 పిల్లలు ఆ విధంగానే తడుస్తూ ఉన్నారు, మేము కూడా తడుస్తూ ఉన్నాం. అయితే లోపల గ్యాస్ లేనందువలన ఒక కట్టెల పొయ్యి పెట్టుకున్నాం అక్కడ. హల్లెలూయా. కట్టెల పొయ్యి పెట్టుకునడం వలన అక్కడ మేము ఆ మంట కాసుకుంటూ కూర్చున్నాము దేవుని బిడ్డలారా. వాటర్ వచ్చాయి, మొత్తము మంట కాసుకుంటూ కూర్చుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖము చేత నాకు ప్రార్థన, ఆ విధంగా దుఃఖము, నాలో ఉంటున్న దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటున్నాను, నాలో ఉంటున్న యొక్క వేదనను దేవుని సన్నిధిలో కనపరుస్తూ ఉంటున్నాను. దేవుడు ఏది ఏమైనా ప్రభువా ఈ బాధ నుంచి తొలగించండి అని చెప్పేసి నాలో ఒక మనోవేదన కలిగింటున్నది దేవుని బిడ్డలారా. నాలో ఒక మనోవేదన కలిగింటున్నప్పటికీ అప్పుడు దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఒక చక్కటి పాటను నిర్మించుంటున్నాడు. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఒక పాట పాడాను నేను. ఏ పాట అంటే మొదటి పాట, దేవుడు నాకు ఇచ్చిన తలంతు మొదటి పాట. అది ఏదో నవ్వుకుంటా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు సమయంలో కాదు దేవుని బిడ్డలారా. దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క పాటను నాకు తలంతు ఇచ్చాడు. అదే పాట ఏం పాట అంటే, కృపా 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 నా యేసయ్యా, కృపా 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 నాకు తోడయ్యా, అడిగింది ఇచ్చేది నా యేసయ్యా, అక్కరలో తీర్చేది నా యేసయ్యా అనే పాట కట్టాను దేవుని బిడ్డలారా. దేవుడు తలంచిచ్చాడు. తలంతి ఇచ్చిన వెంటనే దాంట్లో ఒక వచనమును దేవుడు ప్రేరేపణ ఇచ్చింటున్నాడు. వడగాలలో సుడిగాలలో ఎన్ని వచ్చినా ఆదరించి ఆదుకున్న నా దేవుడు అనే పాట దేవుని సన్నిధిలో నిజంగా దేవుని బిడ్డలారా చాలా ఒక మనోవేదన చేత నేను ఈ పాటను ఆ యొక్క కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఆ యొక్క పాటను దేవుడు నాకు పాడుటకు తలంతి ఇచ్చింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తుంటున్నప్పటికీ మనం ఏం చేయాలంటే దుఃఖము చేత ప్రార్థన చేయాలి. చాలా విషయంలో నేను ఇప్పటికైనా దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటా. నాకు ఏవైనా సమస్యలు, ఏవైనా ఆర్థిక ఇబ్బందులు, ఏవైనా సమస్యలు వచ్చి నింటున్నప్పటికీ నేను వారితో వీరితో ఇప్పటికీ కాదు దేవుని బిడ్డలారా, సేవ పరిచర్యలో ఇక 8 సంవత్సరాలు అవుతుంది. కానీ సేవ పరిచర్య రాకముందైనా సరే నేను ఒక్కరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. ఏది ఏమైనా నాకు ఏ తలంతు, ఏ బాధ, ఏ నింద, ఏ అవమానము, ఏ మాటలు, ఎవరు ఏమన్నా కరెక్ట్ దేవుని సన్నిధిలో కూర్చొని నా పాదాలు పట్టుకొని నా దుఃఖాన్ని ఆయన యొక్క పాదాల ఎదుట తలపోసేదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. గనక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మనం ఏది చేసినా ప్రార్థన, మన జీవితంలో ప్రార్థన అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చాలామంది ప్రార్థన చేస్తారు, ఏదేదో అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారి హృదయములో ఒక దుఃఖం అనేది ఉండదు, ఒక మనోవేదన అనేది ఉండదు దేవుని బిడ్డలారా. గనుక దేవుని సన్నిధిలో మనం ఏది ఏమైనా ప్రతి విషయమందు దేవుడు అంటాడు కదా, ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుండి అంటాడు. ప్రార్థనలో ప్రతి విషయమందు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఎట్లా చెల్లించాలి?